టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. ఈ మధ్య కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శలు చేస్తారు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఫేమస్ అవుదామనేనా, లేదంటే ఇంకేమైనా ఉద్దేశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ మాట్లాడిండో, అదేవిధంగా దేశ ప్రధాని గారి తల్లిని ఎవరైతే దూషించారో అప్పుడు నాకు బాధ అనిపించిందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే ఎవరు పడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసుకుంటా ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఆక్రోషాన్ని అయితే వెళ్ళబుస్తారు. నిజంగా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు మాట్లాడిండా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది దేశ ప్రధాని గారి గురించే కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి బాధ అనిపించింది అంటే వీళ్ళందరూ మీకు నీట్ పేపర్ లీక్ అయింది కదా, 20 మంది విద్యార్థులు చచ్చిపోతే నీకు కనబడలేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళందరూ బీజేపీని వ్యతిరేకించే వాళ్ళే కదా, అదే విధంగా ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే వాళ్ళే కదా. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళందరికీ నా యొక్క సూటి ప్రశ్నలు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిందని చెప్పి ఏల నేర్చిన తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ గారి తల్లిని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి తల్లిని అతి నీచాతి నీచంగా విమర్శ చేస్తూ, అది నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడినప్పుడు మీరందరూ ఏడబోయిర్రు అని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నా. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అతి నీచాతి నీచంగా, చిన్న పిల్లలని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఎంత నీచంగా మాట్లాడో ఈ యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. అప్పుడు మీరు ఏడ ఉన్నారా భయ్? అసలు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళ తల్లి గారు రాజకీయాలే లేదు, వాళ్ళ పిల్లలకైతే ఏం తెలుస్తుంది రాబాయ్? వాళ్ళ పిల్లల్ని కూడా అంత నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు మీ అందరి నోర్లు మూగబోయినాయా? ఏడ ఉన్నారు మీరందరూ? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అవతల వైపు ఉన్నది ఆడవాళ్ళు అని చూడకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి గారు నలుగురు భార్యలు అంటూ కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏడ ఉన్నారు? గప్పుడు సోయుందా లేదా అని చెప్పి సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వేస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారు అట్టా ఇట్టా అని చెప్పేసి మోడీని పొగిడితే, ఒక దేశ ప్రధాని గురించి గొప్పగా మాట్లాడితే తప్పేమవుతుంది? వాళ్ళ తల్లిని తిడితే పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంటే మీరందరూ ఎందుకు ఫీల్ అవుతారు? గతంలో పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా అతి నీచంగా దూషించారు. ఆమె రాజకీయాల్లో లేని వ్యక్తి, రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తిని. అలాంటిది ఆయనకు బాధ అనిపించదా? ఆయన పడ్డ బాధను అదేవిధంగా మోడీ గారి తల్లిని దూషించినప్పుడు ఆయనకు ఆ విధమైన బాధ కలిగింది. ఎవరి తల్లి అయితే ఇందిరా బాబు? ఒక తల్లిని, రాజకీయాల్లో లేని ఒక తల్లిని తిడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా రాబాయ్. మీరు ఎవరైతే మాట్లాడతారో మీ ఇంట్లో వ్యక్తులని, ఆడవాళ్ళని, మీ తల్లిగారు లాంటి వాళ్ళని తిడితే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏందని. మీకెందుకు తెలుస్తుంది ఆ బాధ? పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి, ఒక తల్లిని తిడితే ఆ బాధ, ఆవేదన ఎట్లుంటుందో తెలుసు కాబట్టి ఆయన ఆ ఉద్దేశంలో నేను బాధపడ్డా అని చెప్పిండు. దానిలో మీకు తప్పెక్కడ కనబడ్డది రాబాయ్? ఒక దేశ ప్రధానిని కొట్టేటోడే లేడు, ఆయన మించినోడు లేడు, రాడు అని చెప్పి ఆయన మాట్లాడి 3 సార్లు వరుసగా దేశ ప్రజలు ఆయన పిఎం కుర్చీ మీద కూర్చోబెట్టారు. ప్రధానమంత్రిగా ప్రజలు ఓటేసి ప్రజాస్వామ్యబద్ధంగా కూర్చోబెట్టరు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన మించిన నాయకుడు లేడు, రాడు అని చెప్పిండు. దానిలో తప్పేలా కనబడ్డది భయ్? నిజంగా మీకు నీటి విద్యార్థుల మీద పేపర్ లీక్ అయిందని ప్రేమ ఉంటే, బాధ ఉంటే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా వేశారు కదా. అదేవిధంగా కర్ణాటకల, జార్ఖండ్ల, అదేవిధంగా పంజాబ్లో పేపర్ లీక్ అయితే విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడతారు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఓనికి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉన్నది. ఈ అభిజిత్ అనేటోడు కాక్రోచ్ జనతా పార్టీ గతంలో ఏ పార్టీ తరఫున పనిచేసిండు భయ్? ఆమ్ ఆద్మీ పార్టీ తరఫునే కదా. మరి అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం పంజాబ్లో అధికారం ఉంది. అక్కడ పేపర్ లీక్ అయింది. నోరు తెరుస్తుండా? కనీసం మాట్లాడుతుండా?
మోడీ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి ఈ కాక్రోచ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎందుకు పంజాబ్లో పేపర్ లీక్ అయితే మాట్లాడతలేరు? అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా కర్ణాటకలో పేపర్ లీక్ అయింది. ఆడ కూడా విద్యార్థులు రోడ్డు ఎక్కి కొట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతారు? అది కాంగ్రెస్ మీద మాట్లాడరు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ మీద మాట్లాడరు. అదేవిధంగా జార్ఖండ్లో అయితే రోడ్ ఎక్కి మాకు న్యాయం కావాలి, మాకు ఎమ్మెల్యే సీట్లు వద్దు, ఎంపీ సీట్లు వద్దు, మాకు పేపర్ లీక్ అయింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్ ఎక్కి కొట్లాడతారు ఆ జార్ఖండ్లో. అది కూడా వీళ్ళకి కనబడదు. మీరు ఎవరి కోసం మాట్లాడుతారు, మీరు ఎవరి కోసం చేస్తారు అనేది ఆలోచన చేయండి. బీజేపీ మీద మీకు కోపం ఉంది, బీజేపీ మీద మీరు విమర్శలు చేస్తారు, ప్రధానమంత్రి తల్లిని తిడితే కూడా మీరు సమర్థిస్తారు అంటే మీరు ఎట్లాంటి వ్యక్తులో ఆలోచన చేయాలి. ఇంకా ఢిల్లీ వేదిక జంతర్ మంతర్ దగ్గర మీరు నిజంగా నీట్ విద్యార్థుల కోసం నిజంగా పోరాటం చేసిన వాళ్ళు అయితే మరి జార్ఖండ్లో ఉన్నది కూడా విద్యార్థులే కదా, జార్ఖండ్లో కూడా బాధపడుతున్నది విద్యార్థులే కదా, జార్ఖండ్లో కూడా పేపర్ లీక్ అయ్యి రోడ్ ఎక్కింది విద్యార్థులు నిరుద్యోగులే కదా, అదేవిధంగా పంజాబ్లో కూడా విద్యార్థులు నిరుద్యోగులే కదా, కర్ణాటకలో కూడా విద్యార్థులు నిరుద్యోగులే కదా. మరి వీళ్ళందరూ విద్యార్థులు మీకు ఎందుకు కనబడతలేరు? కేవలం మోడీ గారి ప్రభుత్వానికి సంబంధించి ఒక పేపర్ లీక్ అయింది. దీంతో మనం మోడీ గారి ప్రభుత్వం మీద బీజేపీ మీద వ్యతిరేకత తేవాలి. ఎందుకంటే ఎలాగో రాజకీయంగా వాళ్ళు మోడీ గారిని ఎదుర్కొంటలేరు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు మోడీని మించిన నాయకులు లేడు అని చెప్పి. మీరు ప్రొటెస్ట్ చేసిరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి బాగానే ఉంది. దానికి మీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిరని పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి తల్లిని తిడతారా అని చెప్పిండు తప్ప ఆ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ప్రొటెస్ట్ గురించి మాట్లాడలేదు. అదే విధంగా విద్యార్థుల ప్రస్తావన అసలే తీయలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు 20 మంది విద్యార్థులు చచ్చిపోతే కనబడతలేదు అంటారా? పవన్ కళ్యాణ్ గారిని విద్యార్థులు చచ్చిపోయారు అని చెప్పి మీకు కనబడతలేదు అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసింది కదా, పవన్ కళ్యాణ్ గారు 20 మంది విద్యార్థులు చచ్చిపోతే బాధపడతలేదని మీరు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు చావు బతుకుల మధ్య ఉన్నటువంటి హన్మకొండ తెలంగాణకు చెందినటువంటి నిరంజన్ అన్నా నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది అని చెప్పి కోరుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాధల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు చూస్తాడు తప్ప ఆ బాధపడుతున్న వాళ్ళని పట్టించుకోకుండా పోయే వ్యక్తి కాదు. అది తెలుసుకోవాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ అలయన్స్లో భాగంగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి, ఫస్ట్ టైం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు. అది ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిండు కదా. విద్యార్థులు అడిగినట్టుగానే విద్యార్థులకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు కదా, ఒక సంవత్సరం లాస్ అవ్వకుండా. అదేవిధంగా 20 మంది విద్యార్థులు చచ్చిపోయారు కదా, వాళ్ళ ప్రాణాలను తిరిగి వెనక్కి తీసుకురాలేము. కానీ నిజంగా అట్లా జరగడం ఎంత బాధాకరం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన బాధపడే ఉంటాడు. కేవలం మోడీ గారిని ఉద్దేశించి చెప్పిండు అంటే ఆయన తల్లిని గతంలో దూషించారు కాబట్టి అదేవిధంగా ఆయన తల్లిని దూషించడం ఎందుకు, మోడీ గారిని విమర్శ చేయండి, బీజేపీని విమర్శ చేస్తే అయిపోతుంది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు మాట్లాడేటోడు కాదు కదా. అది ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయన తల్లిని తిట్టడం తప్ప రైటా దాని మీద సమాధానం చెప్పండి మీరు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడండి అని చెప్పేసి మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో, లేదంటే మీకు బీజేపీ నచ్చదు, ఆ ఎన్డీఏ కూటమి నచ్చదు కాబట్టి ఆ కోపంతో పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మీకు ప్రజలు అన్ని గమనిస్తారు. మీరందరూ కూడా ఆ ఎన్డీఏ కూటమిని బీజేపీని వ్యతిరేకించే వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాగో బీజేపీకి సపోర్ట్ చేయరు, ఎన్డీఏ కూటమి సపోర్టర్స్ కాదు వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఇంకా రకరకాల పార్టీల వాళ్ళు, ఏది బీజేపీ అంటే నచ్చని పార్టీల వాళ్ళు విమర్శలు చేస్తారు. వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అదేవిధంగా మీరు జార్ఖండ్లో పేపర్ లీక్ అయింది దాని గురించి మాట్లాడారు, పంజాబ్లో పేపర్ లీక్ అయింది దాని గురించి మాట్లాడారు, అదేవిధంగా కర్ణాటకలో పేపర్ లీక్ అయింది దాని గురించి మాట్లాడారు. ఇవన్నిటి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర రండి. పవన్ కళ్యాణ్ గారు గతంలో బీజేపీని కూడా ఎదిరించి మాట్లాడినోడే. ఎందుకు ఆయన ఎదిరించి మాట్లాడితే ఆ రోజున ఆయన్నే ఓడించారు అక్కడ ప్రజలు. రాజకీయం తెలియదని చెప్పారు మీరు అప్పుడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు సామాన్లకు టికెట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బస్సు కండక్టర్ కొడుకు టికెట్ ఇచ్చిండు, ఒక మారుమూల రైతుకు టికెట్ ఇచ్చిండు, చాలా మంది సామాన్యులకు టికెట్ ఇచ్చిండు. సిపిఎం సిపిఐతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పోయి సామాన్యులకు టికెట్ ఇచ్చిండు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీని ఎదిరించి మాట్లాడాడు, అదేవిధంగా కాంగ్రెస్ని ఎదిరించి కూడా మాట్లాడాడు. అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయంగా అడిగేస్తే ఏ పార్టీ అండగా నిలబడ్డారు అప్పుడు మీరు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు, ఆయన కుటుంబాన్ని దూషించినప్పుడు, ఆయన తల్లిని దూషించినప్పుడు, ఆయన పిల్లల్ని దూషించినప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా
ప్రజల వైపే ఉంటాడు, సామాన్యుల వైపే ఉంటాడు, బాధల్లో ఉన్న వాళ్ళ వైపే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి మాట్లాడితే, ఆయన తల్లి గురించి మాట్లాడితే అక్కడ మీరు దేశ ప్రధాని పొగిడితే తప్పెట్లయితుంది. ఆయన తల్లి గారిని చూసినప్పుడు ఆయన గతంలో ఎదురైన అనుభవాన్ని నాకు కూడా బాధ అనిపించింది అని చెప్తే తప్పెట్లయితుంది అని ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఏం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కదా, ఎవరిని కించపరచలేదు కదా, ఎవరి గురించి తగ్గిస్తూ మాట్లాడలేదు కదా. మీకెందుకు బాధ అవుతుంది? ఎందుకంటే మోడీని కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి కానీ బలపరుస్తుంది కాబట్టి మీకు బాధ అవుతుంది. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సో మీ అభిప్రాయం కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.